అవినీతి, అక్రమ సంపాదన ఒక రోగంలాగా, ఒక జాడ్యంలాగా ఈ అధికారులని పట్టి పీడిస్తుంది. ఇది మానుకోనంత కాలము భాగ్యనగరంలో ఉన్నటువంటి కుటుంబాలు సుఖంగా ఉండలేవు. ముడుపులు ఇస్తేనే మ్యూటేషన్లు. రెవెన్యూ శాఖలో కానీ, అదే రకంగా ఈ యొక్క మున్సిపల్ శాఖలో కానీ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ యొక్క పేరు మీద మ్యూటేషన్ అంటే యజమాని మార్పు చేసుకోవాలన్నా, అదే రకంగా రిజిస్ట్రేషన్ అయిన తదుపరి వ్యవసాయ భూముల్ని కొన్నవారి పేరు మీద మ్యూటేషన్ పట్టా మార్పు చేసుకోవాలన్నా ఈ ముడుపుల భూతం భారతదేశాన్నే కాకుండా ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజలని పట్టి పీడిస్తున్నాయి పిశాచాల లెక్క. కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క ముడుపుల అవినీతి చేసేటటువంటి అధికారులని గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదే రకంగా అప్పుడో ఇప్పుడో కొంతమంది కమిషనర్లు ఈ యొక్క ముడుపుల భాగోతాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ నీతివంతమైనటువంటి కమిషనర్లు వస్తే వాళ్ళని బదిలీ అస్త్రంతో వాళ్ళని అక్కడ లేకుండా చేస్తున్నారు. కారణం ఈ యొక్క రాజకీయ వ్యవస్థ మాత్రమే. అవినీతితో కూడుకుపోయినటువంటి ఈ రాజకీయ వ్యవస్థని సంస్కరించాలి అనంటే కొన్ని గైడ్ లైన్స్ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏదో పాతకాలంలో ఉన్న CCA రూల్స్ కాకుండా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క అవినీతి నిరోధక శాఖకి మరియు అవినీతి అధికారుల మీద తక్షణ చర్యల కోసం ఒక కొత్త ముసాయిదాను తయారు చేసి అవినీతి చేస్తే ఏ రకమైనటువంటి శిక్షలు అనుభవించాలి, సర్వీస్ రూల్స్ని తిరగరాయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటున్నాం. కనుక రాష్ట్ర ప్రభుత్వము వెంటనే తక్షణం స్పందించి CCA రూల్స్ని అమెండ్మెంట్ చేస్తూ ప్రస్తుత కాలమాన పరిస్థితులకి అనుకూలంగా నిబంధనలను ఏర్పాటు చేసి ప్రజలకు మేలు చేయవలసిందిగా, ఈ రకంగా జరుగుతున్నటువంటి అవినీతిలో అమాయకులు కొనుగోలుదారులు కానీ, రైతులు కానీ బలి కావటమే కాకుండా వాళ్ళ యొక్క ఉన్నతమైన సమయాన్ని, డబ్బుని వృధా చేసుకొని మానసిక వ్యధలకు కూడా బాగా అనుభవిస్తున్నారు. ఈ వారికి మానసిక వ్యధ లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తక్షణం చర్యలు గైకొని ఒక కొత్త క్రమశిక్షణ నిబంధనలని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నమస్తే.